జిల్లాల పునర్విభజనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏ జిల్లాను తాము తీసేస్తామని చెప్పలేదన్నారు. ఎక్కువ జిల్లాలున్నందున అభివృద్ధి కుంటుపడుతుందనే కారణంతో జిల్లాల పునర్విభజన ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇక జిల్లాల మార్పులు చేర్పులపై ప్రజలందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. జిల్లాలు కొంచెం గతంలో 33 జిల్లాలు చేసిర్రు. ఈరోజు దాన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఎక్కువ జిల్లాలు కావడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు చూసి జిహెచ్ఎంసీని కూడా ఎక్స్పాండ్ చేసారు. ఫర్దర్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా కొత్త జిల్లాలను ఒకసారి ప్రక్షాళన చేస్తామని చెప్పారు, కానీ జనగామ జిల్లాను మారుస్తామనో ఈ ఊరిని మారుస్తామని ఏం చెప్పలేదు. ఇంకా అటువంటి ప్రక్రియ మొదలు కాలేదంటున్నాను. నేనేమంటున్నా, ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, నేను పొలిటికల్ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ పార్టీ అయినా ప్రాబ్లం. ఎందుకంటే నీకేదైనా బెనిఫిట్ వస్తుందంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు నిజంగానే ఏదైనా ప్రక్రియ నడుస్తుంది అనుకోండి, అది తెలియకుండా నడవదు కదా. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా నేనున్నదే జిల్లా, నా ఊరే జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకుంటా అని చెప్పుకుంటే అవుతుందా? ఎవరి ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి. కానీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. ప్రభుత్వానికి అందరూ ఒకటే. డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి నిర్ణయాలు